ఒకవైపేమో సంతోషం, మరొక వైపు అసంతృప్తి, ఇంకొక వైపు బుజ్జగింపుల పర్వం. వెరసి తెలంగాణ కాంగ్రెస్ లో రోజంతా ఒక హై డ్రామా నడిచింది. ఎవరు ప్రెస్ మీట్ పెట్టి ఏం బాంబులు పేలుస్తారు అనుకున్న మీనాక్షి, మహేష్ చేసిన చర్చలు ఫలించి అంతా సైలెంట్ అయిపోయారు. మరి మంత్రి పదవి ఆశించిన వారికి ఏం హామీలు ఇచ్చారు? అసంతృప్తులు ఏం చెప్తున్నారు? ఎన్నో నెలల ఎదురు చూపుల తర్వాత తెలంగాణ కేబినెట్ విస్తరణ ముగిసింది. బలహీన వర్గాలకు ప్రాధాన్యతనిస్తూ ముగ్గురికి అవకాశం కల్పించారు. ఊహించని విధంగా మంత్రి పదవులు వరించిన వారు ఫుల్ ఖుషీలో ఉన్నారు. మంత్రివర్గ విస్తరణ జరిగిన కాంగ్రెస్ పార్టీలో రోజంతా టెన్షన్ కొనసాగింది. మంత్రి పదవులు ఆశించిన సీనియర్లకు నిరాశ ఎదురవడంతో బుజ్జగింపులకు దిగారు కాంగ్రెస్ ముఖ్య నేతలు. కొందరికి పార్టీ పదవుల ఆఫర్ తో పాటు మరో 3 బెర్తులు ఖాళీ ఉండడంతో అందులో అవకాశం ఇస్తామని చెప్పినట్టు తెలుస్తోంది. కొత్త మంత్రుల పేర్లు అనౌన్స్ కాగానే రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ రంగంలోకి దిగారు. రాజీనామా చేస్తానని కార్యకర్తల దగ్గర చర్చించిన బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఇంటికి వెళ్లి బుజ్జగించారు మీనాక్షి నటరాజన్. మీ సేవలను పార్టీ గుర్తిస్తుందని మీనాక్షి నచ్చజెప్పడంతో అలక వీడారాయన. పార్టీ విధేయుడై ఉంటానని హైకమాండ్ నిర్ణయమే ఫైనల్ అన్నారు సుదర్శన్ రెడ్డి. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావును సైతం కన్విన్స్ చేశారు మీనాక్షి నటరాజన్. రాబోయే రోజుల్లో అవకాశం దక్కుతుందని చెప్పడంతో అసంతృప్తిని వీడారాయన. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డితోనూ మీనాక్షి నటరాజన్ భేటీ అయ్యారు. మీనాక్షి నటరాజన్, మంత్రి వివేక్ రాజగోపాల్ రెడ్డిని బుజ్జగించారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి మంత్రులు ఎవ్వరూ లేకపోవడంతో ఈసారి మంత్రివర్గంలో పక్కాగా చోటు దక్కుతుందన్న మల్రెడ్డి రంగారెడ్డి తీవ్ర నిరాశకు గురయ్యారు. అనుచరులతో చర్చించి మీడియా ముందుకు వచ్చేందుకు రెడీ అవ్వగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్ ఆయన ఇంటికి వెళ్లి బుజ్జగించారు. మీనాక్షి నటరాజన్ మల్రెడ్డితో ఫోన్ లో మాట్లాడి నచ్చజెప్పారు. పార్టీని కాపాడుకోవాలి అన్నది తమ తాపత్రయమన్నారు మల్రెడ్డి. నేను వెనక్కి తగ్గడము అనేటువంటిది ఏమీ లేదు. నేను పార్టీ క్షేమం కోసమే మాట్లాడతా. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ పాదయాత్ర చేసి తిరిగి పార్టీని తేవాలనుకుంటున్నాడు, అధికారంలోకి రావాలనుకుంటున్నాడు. కానీ ఇలాంటి మరి గ్యాప్స్ ఉంటే ఎక్కడికి వెళ్ళి వస్తాము? కార్యకర్తల పక్షాన నిలిస్తేనే నాయకత్వం ఉంటుంది. మనకు అధికారం వచ్చిందని ఎవరంతా లాల్లుపోతే నాయకత్వం ఉండదు. కాంగ్రెస్ అంటేనే ప్రజాస్వామ్యం ఎక్కువ. మంత్రివర్గంపై భారీ ఆశలు పెట్టుకున్న సీనియర్లు ప్రస్తుత బుజ్జగింపులకు ఓకే అన్నా మున్ముందు ఎలా రియాక్ట్ అవుతారు అన్నది చూడాలి.